థర్డ్ క్వశ్చన్ అండి, రెడ్యూస్ 1/1 - 4i - 2/1 + i ఇంటూ 3 - 4i / 5 + i అండి టు ద స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్ అంటే మామూలుగా అయితే మనకి z = x + iy అండి, అంటే దాన్ని ఆ ఫామ్లో మార్చితే సరిపోతుంది. దీన్ని లెట్ z = 1 - 4i - 2/1 + i అండి ఇంటూ 3 - 4i. ఇక్కడ మనం ఎల్సిఎం కట్టేద్దామండి, ఎల్సిఎం కట్టేసి చేద్దాం. ఇక్కడ ఎల్సిఎం కడితే 1 - 4i ఇంటూ 1 + i అండి. ఎల్సిఎం కడితే 1 + i వస్తుందండి. ఇక్కడ -2 ఇంటూ ఏమవుతుందంటే 1 - 4i అవుతుంది. ఇది ఇక్కడ ఎల్సిఎం కట్టేస్తే 3 - 4i ఇది తర్వాత మల్టిప్లై చేద్దామండి, ఇది ముందు సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ఏమవుతుందంటే 1 + i మైనస్తో మల్టిప్లై చేస్తే -2 + 8i అవుతుందండి దీన్ని కూడా మల్టిప్లై చేసేద్దాం. మల్టిప్లై చేస్తే 1 అండి, అలాగే i అవుతుంది -4i, అలాగే -4i² అండి. అంటే దీన్ని ఇంటూ 3 - 4i / 5 + i అండి. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే -1, ఇక్కడ 9i, కింద 4iలోంచి i తీస్తే అంటే మామూలుగా అయితే ఇది 5 అవుతుందండి. 5 - 3i ఇంటూ మనకి 3 - 4i / 5 + i అండి. దీన్ని మళ్ళీ మల్టిప్లై చేద్దాం అండి, అంటే -1 ఇంటూ -3, అలాగే మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుంది, +4i. ఇక్కడ 27i అండి, ఇక్కడ 36 - 36i². ఇక్కడ ఎంత అవుతుందంటే కింద కూడా మల్టిప్లై చేసేద్దాం. 25 5i అండి -15i, అలాగే -3i² అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే i² అంటే -1 అండి, అంటే 36లోంచి 3 తీసేస్తే 33 అండి. ఈ రెండు యాడ్ చేస్తే 31i కింద అండి. ఇది -1 అవుతుంది, అంటే 28 -10i అండి. అంటే మనకి ఇక్కడ 33 + 31i / 28 - 10i అండి. దీన్ని మళ్ళీ దీని కాంజుగేట్తో మల్టిప్లై డివైడ్ చేద్దాం. +10i అండి, 28 + 10i. ఇప్పుడు మల్టిప్లై చేద్దామండి. 33 × 28 మళ్ళీ అగైన్ మల్టిప్లై చేద్దాం. ఇక్కడ ఎంత అవుతుందంటే 310i అవుతుంది. అలాగే ఇక్కడ 31i × 28 అండి, అలాగే ఇక్కడ 310i² అవుతుంది /28² - 10i² అండి. అంటే 33 × 28 ఎంత అంటే 324 26 6 అండి, 6 924 అండి. ఇది 924 + 330i. ఇక్కడ 31 × 28 అండి, 8 24 2 6 అండి, 8 6 868 అండి, 868i. ఇక్కడ i² అంటే -1 కాబట్టి 310. ఇక్కడ ఎంత అవుతుందంటే 28 × 28 అండి, 16 22 16 1 5 అండి, 4. ఇక్కడ మనకి 784 అవుతుంది. 784 + 100 అండి,
అంటే మనకి 924లోంచి 310 తీసేస్తే మనకి ఇది 4 1 అండి 614 పై 884 అండి. ఇక్కడ రెండు యాడ్ చేస్తే మనకి 868 330 అండి. అంటే 8 9 1198 I బై 884 అండి. ఇది మనకి స్టాండర్డ్ ఫామ్ z = x + i by n. ఫోర్త్ వన్ అండి, z1 = 2 - i, z2 = -2 + i. ఫైండ్ రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 బై z1 బార్. అలాగే సెకండ్ వన్ వచ్చి ఇమేజినరీ 1 బై z1 ఇంటూ z1 బార్ అండి. వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనకి ఏమి ఇచ్చాడంటే z1 = 2 - i అండి. అలాగే z2 = -2 + i. ఇక్కడ z1 బార్ అంటే ఏం రాస్తామంటే 2 + i అని రాస్తామండి. ఇక్కడ మనకి ఇది ముందు z1 z2 బై z1 బార్ ఫైండ్ అవుట్ చేద్దామండి. z1 అంటే మనకి 2 - i, అలాగే z2 అంటే -2 + i అండి. అలాగే z1 బార్ అంటే 2 + i అండి. ఇక్కడ 2 × 2 -4 అవుతుంది. అలాగే ప్లస్ 2i, ఇక్కడ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా 2a అవుతుందండి. ఇక్కడ -i² అవుతుంది, అంటే బై 2 + i అండి. ఇక్కడ మనకు వచ్చి i² అంటే -1 అండి, అంటే -3 4i అండి. 4i బై 2 + i. దీన్ని అగైన్ మళ్ళీ మనం ఏం చేయాలంటే మళ్ళీ 2 - i తోటి కాంజుగేట్ తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేయాలండి. ఇక్కడ మనకి ఎంత అవుతుందంటే -6 -3i ప్లస్ 8i అండి. ఏమవుతుందంటే -4i² అవుతుంది. అంటే కింద 2² -i² అండి. అంటే మనం మామూలుగా i² అంటే -1 కాబట్టి ఇక్కడ -2, ఇక్కడ 5i బై ఇక్కడ ఎంత అవుతుందంటే i² అంటే -1 కాబట్టి 4 + 5 అవుతుంది. మనకి ఇక్కడ ఏమడిగాడంటే రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 బై z1 బార్ అన్నాడండి. అంటే రియల్ పార్ట్ ఒకటే రాయాలి. రియల్ పార్ట్ అంటే మనకి దీంట్లో రియల్ పార్ట్ అంటే -2/5 అండి. -2/5 ఆన్సరు. అలాగే సెకండ్ వన్ వచ్చి 1 బై z1 బార్ అండి. అంటే మనకు ఒక ఫార్ములా ఉంది, z బార్ = mod z² అండి. అంటే మనం ఆ ఫార్ములా ఉపయోగిస్తే సరిపోతుంది. అంటే 1 బై z1 బార్ అండి. అంటే ఏమవుతుందంటే mod z1 బార్ స్క్వేర్ అవుతుంది. అంటే mod z1 అంటే మనకి z1 అంటే ఏమి ఇచ్చాడంటే 2 - i అండి. mod z1 అంటే మనం √a² + b² కాబట్టి అంటే x² + y² అండి. అంటే ఎంత అవుతుందంటే √5 అవుతుంది. స్క్వేర్ కాబట్టి మనకి ఏమొస్తుందంటే 1/5 అవుతుందండి. ఇక్కడ మనకి ఇమేజినరీ అన్నాడు. ఇమేజినరీ పార్ట్ ఇక్కడ ఇమేజినరీలో ఏమి లేదు కాబట్టి 0 × i అని రాసుకోవచ్చు. ఇమేజినరీ ఆఫ్ 1 బై z1 బార్ అంటే మనకి ఇమేజినరీ పార్ట్లో ఇది 0 ఉంది కాబట్టి ఇది ఆన్సర్ 0 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 5 అండి. ఫైండ్ ద రియల్ నెంబర్స్ x and y ఇఫ్ x - iy ఇంటూ 3 + 5i ఈజ్ ద కాంజుగేట్ ఆఫ్ -6 -24i అండి. అంటే మనకి ఇది ఈక్వల్ టు కాంజుగేట్ ఆఫ్ దిస్ వన్ అండి. దాని నుంచి మనం x and y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి సొల్యూషన్ చూద్దామండి. అంటే x - iy ఇంటూ 3 + 5i కాంజుగేట్ అన్నాడు కాబట్టి -6 -24i కాంజుగేట్ రాయాలి. అంటే మన కాంజుగేట్ అంటే మనం మామూలుగా అయితే ఏం రాస్తామంటే రియల్ పార్ట్ ఏం మార్చమండి, ఓన్లీ i ఉన్న చోట మైనస్ ఉంటే ప్లస్ రాస్తాం. కాబట్టి -6
ప్లస్ 24i అండి. ఇక్కడ మనకి x మైనస్ iy అండి, x మైనస్ iy ఇంటూ 3 ప్లస్ 5i. ఇక్కడ మనకి x మైనస్ iy ఈజ్ ఈక్వల్ టు -6 ప్లస్ 24i బై 3 ప్లస్ 5i అని రాయొచ్చండి. దీని కింద తీసుకొచ్చాను. ఇప్పుడు దీన్ని మనం రేషనలైజ్ చేద్దామండి కాంజుగేట్ తోటి. ఏమవుతుందంటే -18 అవుతుంది, అలాగే ప్లస్ 30i అవుతుంది, 72i అండి. ఇది 120 మైనస్ 120i స్క్వేర్ అండి బై 3 హోల్ స్క్వేర్ మైనస్ 5i హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ మనకి ఎంత అవుతుందంటే ఇక్కడ ప్లస్ అయిపోతుందండి, ప్లస్ 120లోంచి 18 తీసేయాలి, అంటే ఎంత అవుతుందంటే 102 అవుతుంది. 102 ఈ రెండు యాడ్ చేస్తే 102 అండి, 102i. కింద మనకి 25i స్క్వేర్ అండ్ మైనస్ కాబట్టి ప్లస్ అయిపోతుందండి. 25 అంటే 33 అవుతుంది. 25 అండి అంటే 34 అవుతుంది. 34 అండి అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎంత అవుతుందంటే ఇది ఎంత డివైడ్ అవుతుందంటే 3 ప్లస్ 3i అండి. మనం మామూలుగా అయితే ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ రియల్ పార్టే ఈక్వల్ చేయాలండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది, మైనస్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 3 అవుతుందండి. దీని నుంచి y ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది. అంటే xy వాల్యూస్ ఏమంటే x ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ y ఈజ్ ఈక్వల్ టు -3 అండి. ప్లస్ i బై 1 మైనస్ i, ఇక్కడ -1 - i బై 1 + i అండి. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే దీనికి మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. మనం దీన్ని కొద్ది సాల్వ్ చేసిన తర్వాత లాస్ట్లో మాడ్యులస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. లెట్ z ఈజ్ ఈక్వల్ టు 1 + i బై 1 - i మైనస్ 1 - i బై 1 + i అండి. మామూలుగా అయితే ఎల్సిఎం కట్టేద్దామండి. 1 - i ఇంటూ 1 + i, ఇక్కడ ఏమవుతుందంటే 1 + i హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 1 - i హోల్ స్క్వేర్ అండి, అంటే 1 స్క్వేరు ప్లస్ i స్క్వేరు ప్లస్ 2i అండి. ఇక్కడేమో 1 స్క్వేరు ప్లస్ i స్క్వేరు మైనస్ 2i బై 1 స్క్వేర్ మైనస్ i స్క్వేర్ అండి. అంటే ఇక్కడ 1 స్క్వేర్ అంటే -1 అండి, ప్లస్ 2i మైనస్ మల్టిప్లై చేస్తే -1, i స్క్వేర్ అంటే -1 కాబట్టి ప్లస్ 1 అవుతుందండి, ప్లస్ 2i బై ఇక్కడ i స్క్వేర్ అంటే -1 కాబట్టి ఇక్కడ 2 అవుతుంది. ఇక్కడ 1 అలాగే -1 -1 అండి, అంటే 4i బై 2 అవుతుంది. అంటే ఇక్కడ 2i అండి. 2i అంటే మాడ్ z వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మాడ్ z ఈజ్ ఈక్వల్ టు అంటే మనకి 0 స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అండి, అంటే ఎంత అవుతుందంటే √4. అంటే మాడ్ z ఈజ్ ఈక్వల్ టు మనకి ఆన్సర్ ఎంత అంటే 2 అండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో ఇంటిగ్రల్ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ 1 - i హోల్ పవర్ మాడ్ 1 - i హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x అండి. అంటే మనకి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అడుగుతున్నాడు, నాన్ జీరో ఇంటిగ్రల్ సొల్యూషన్స్. దాన్ని మనం మామూలుగా అయితే మనకి ఏమి ఇచ్చాడంటే గివెన్ 1 - i మాడ్ హోల్ పవర్ x అండి ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x. మాడ్ అంటే మనం మామూలుగా అయితే ఏమి రాస్తామంటే ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అండి, అంటే 1 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ అండి పవర్ x ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే √2 అవుతుంది. ఇక్కడ పవర్ x అండి ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x. ఇక్కడ మనకి అంటే 2 పవర్ x/2 అవుతుందండి ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x. దీని నుంచి మనకి 2 పవర్ x మైనస్ 2 పవర్ x/2 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 పవర్ x/2 ఇంటూ 2 పవర్ x/2 అని రాయొచ్చండి. అంటే బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే ఎక్సే వస్తుంది, మైనస్ 2 పవర్ x/2 అండి ఈజ్ ఈక్వల్ టు 0. 2 పవర్ x/2 కామన్ తీసేస్తే మనకి 2 పవర్ x/2 -1 అండి ఈజ్ ఈక్వల్ టు 0.
అంటే 2^(x/2) ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అలాగే 2^(x/2 - 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి 2^(x/2 ఈజ్ ఈక్వల్ టు 0 ఎప్పుడు అవ్వదండి. మామూలుగా అయితే x0 అయితే ఇక్కడ 1 అవుతుంది. ఇది మనకి ఇది అంటే 2^(x/2 ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వదు. అంటే 2^(x/2 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందండి. 1 ఎలా రాస్తారంటే 2^(x/2 ఈజ్ ఈక్వల్ టు 2^0 అంటే 1 కాబట్టి బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ చేయించండి. అంటే x/2 ఈజ్ ఈక్వల్ టు 0. దానికి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 0 అవుతుందండి. బేసిస్ ఈక్వల్ కాబట్టి x/2 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. x/2 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 0 అవుతుందండి. ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఏమవుతాయంటే మనకి 0 అవుతాయండి. ఇక్కడతో మనకి ఫస్ట్ రోమన్లో మనకి 4Bకి సంబంధించి ఫస్ట్ రోమన్లో క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయండి. ఇక్కడతో మనకి సెకండ్ రోమన్ నెక్స్ట్ వీడియోలో చేద్దామండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.